తన కుటుంబంలో ఆడపిల్లలు ఉండొచ్చు, తన కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు. వాళ్ళు ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారు. అది నెగిటివ్ అయితే. ఏది మనం ఆరోపించింది అది కరెక్ట్ కాదు అంటే పొద్దున కోర్టు, పోలీస్ డిసైడ్ అయిన తర్వాత ఈ ఆరోపణలన్నీ నిజం కావని డిసైడ్ అయిన తర్వాత అట్లీస్ట్ కనీసం ఫైనల్ జడ్జిమెంట్ రాకపోయినా ప్రిలిమినరీ ఎంక్వైరీ అయ్యి పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది అని కనీసం వాళ్ళైనా చెప్పేంత వరకు అయినా సరే అతన్ని కంప్లీట్గా దోషిని చేసి మాట్లాడడం అన్నది కరెక్ట్గా అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మనకున్న న్యాయ వ్యవస్థలో ప్రూవ్ అయ్యేంత వరకు, కోర్టు శిక్ష చేసేంత వరకు ఆయన నేరం ఆరోపించబడిన వ్యక్తి అవుతాడు తప్పితే నేరం చేసిన వ్యక్తి అవ్వడు. మీకు జనరల్గా అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సో అలా అని చెప్పేసి చెయ్యలేదని కూడా మనం అనకూడదు. ఆరోపించబడిన వ్యక్తి ఉండదు. అది చేయలేదు అనొద్దు, చేశాడు అనొద్దు, రెండు అనకూడదు. రెండు అని మనం అనకూడదు. ఓకే, మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అంత స్ట్రాంగ్గా చేశాడు అని చెప్పేసి కంక్లూడ్ చేసి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు.